హాయ్ అండి. ఈ చిన్న టిప్ ఫాలో అవుతే గనక చేపల ఫ్రై అన్నది చాలా మంచిగా వస్తదనమాట. మనకి మంచి గోల్డెన్ కలర్‌లో వస్తది. మంచి టేస్ట్ అన్నది ఉంటది. కరకరలాడితేన ముందుగా ఈ చిన్న టిప్ అన్నది ఫాలో అవ్వండి. 10 నిమిషాల ముందు డీప్ ఫ్రిడ్జ్‌లోనే గానీ, నార్మల్ ఫ్రిడ్జ్‌లోనే గానీ 10 నిమిషాలు ఉంచుకున్న తర్వాత చేపని అటుపక్క, ఇటుపక్క కూడా కట్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, కొద్ది కారం, కొద్ది గరం మసాలా, కొద్ది మిరియాల పొడి, రుచికి సరిపడగా సాల్టు, నిమ్మ చెక్క ఏసేసుకొని బాగా కలిపేసుకున్నాక ఈ చేపకి అటుపక్క, ఇటుపక్క కూడా బాగా పెట్టేసుకోవాలి మసాలా అన్నది. పెట్టేసుకున్న తర్వాత ఒక అంటాకు తీసుకోవాలి. అంటాకు తీసుకొని అంటాకు కొంచెం నూనె అన్నది రాసేసుకున్నాక మనం ఏదైతే చేప బాగా కలిపేసి పక్కన పెట్టుకున్నామో ఈ అంటాకులో అటుపక్క, ఇటుపక్క కూడా మడత వేసుకొని ఒక దారంతో కట్టేసుకొని 2 చెంచాలు ఆయిల్ అంటే 2 చెంచాలు ఆయిల్ వేసుకోవాలి. మనకి చేప అన్నది మాడదు. కొంచెం మరిగాక ఆయిల్ ఈ చేపలు కట్నీ కూడా అందులో వేసుకుంటే ఓ 10 నిమిషాల తర్వాత ఓ పక్కంతా ఎగిపోతుంది. రెండో పక్క కూడా తర్వాత తిప్పేసుకుంటే కనుక మనకి చేప అన్నది గోల్డెన్ కలర్లో మంచిగా కరకరలాడేలా ఉంటుంది. మనకి అడుగంటదు అన్నమాట, మాడదు. చేప మనం ఎలాగేసింది అలాగే ఉంటుంది. చాలా టేస్ట్ ఉంటుంది. చిన్న టిప్ అన్నది ఫాలో అవుతే తక్కువ నూనెతో వస్తే ఎంతో కరకరలాడే చేప అన్నది రెడీ అండి. ఓకేనండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. చూసారండి మంచి గోల్డెన్ కలర్ మంచి కేక్ ఉంది. మీరు కూడా ఈ టిప్ అన్నది ఫాలో అవ్వండి.